నానాటికి పెరుగుతున్న కూరగాయల ధరలతో పేద మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒంగోలు కూరగాయల మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి. కూరగాయల ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నగర సిపి విభాగం ప్రకాశం భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఒక పక్క పండించే రైతులకు గిట్టుబాటు ధర లేదని, వినియోగదారులకు మాత్రం దళారులు ధరలు చుక్కలు చూపిస్తున్నారని సిపిఐ నాయకులు జీవి కొండారెడ్డి విమర్శించారు. ఇక నేను అధికారులు కళ్ళు తెరిచి కూరగాయల ధరలు నియంత్రించాలని వారు డిమాండ్ చేశారు. పెరుగుతున్న కూరగాయల ధరలను తగ్గించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కొత్త ప్రభుత్వాలు ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినాయి. కానీ ప్రభుత్వాలు ఏర్పడి 40 రోజులుగా వస్తున్నా ధరలు గతంలో కంటే పెరిగినాయి తప్పితే తగ్గలేదు. అందులో ప్రభుత్వ విధానాల కారణంగానే ఈ రేట్లు పెరుగుతున్నాయి. ఈ రేట్ల తగ్గింపుకి ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని సిపిఎం తరఫున